అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరు పేరున హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. వెల్కమ్ యూ టు ది సండే సర్వీస్. దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి, వ్యక్తులుగా కుటుంబాలుగా దేవుని నామాన్ని హెచ్చించడానికి అంత సిద్ధపడదామని మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలయ్యా. గత వారం దాకా మమ్మల్ని, మా కుటుంబాలని జీవరెక్కల చోటను భద్రపరుచుకొని మీరు కాచి కాపాడి చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు స్వామి. మీరు చేసిన ఉపకారాలకి, మీరు చేసిన సహాయానికి మేము ఏమి చెల్లించినప్పటికీ బదులు తీర్చుకోలేము. కానీ హృదయపూర్వకంగా మీ నామాన్ని గణపరచడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మా నోటి మాట, మా హృదయ ధ్యానం దృష్టి అంగీకారములాగున కృపతో సహాయం చేయని పదవిపడుతున్నాం తండ్రి. కృపగలిగిన తండ్రి, దయగల యేసయ్యా, మాతో మీరుండి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడమని పదవిపడుతున్నాను. యేసయ్యా, నేను గొప్పవాడిని కాదు కానీ అల్పుడిని సేవకుండి మీ సిలువ చోట మరుగు చేసుకుని నీ ప్రజలతో మాట్లాడి నీ ఉద్దేశాలు వాళ్ళకి బయలుపరిచి ప్రతివాని హృదయాన్ని మీరు బలపరిచిన పదవిపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన కోరి పిల్లలు మన పాటలు నడిపిస్తున్నప్పుడు వారితో కలిసి దేవదేవుని నామని కనపరుద్దాం. ఆయన చేస్తున్న మేలుకి మనం ఏమి ఇచ్చినప్పటికీ రుణం తీర్చుకోలేము. కానీ ఆయన కావాల్సినవి మన స్తుతులు, స్తోత్రాలు హృదయపూర్వకంగా ఆయన నామాన్ని కనపరచడానికి, మనం పొందిన మేలు ప్రతిగా ఆయన నామాన్ని కీర్తించడానికి అందుకు సిద్ధపడదామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంగలార్పును నాశ్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాశ్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చును నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చును నాదుడా, జీవజలపులు బుగ్గయకు నన్ను నడిపిన కాపరి, జీవజలపులు బుగ్గయకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు.
రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. హల్లెలూయా. హల్లెలూయా. కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమను మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమను మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆశ్రయమును ఇచ్చి, ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి, ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి, ఆపత్కాలమున ఆదుకున్నావు.
ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు క్వైర్ పిల్లలతో కలిసి దేవుని నామం కనపరిచిన మనము కొద్ది నిమిషాలు దీని వాక్యం ధ్యానం చేయటానికి, దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం తెలుసుకోవడానికి, గ్రహించడానికి మన సమయాన్ని ప్రత్యేకపరుచుకుందామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడలాగున ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు ఆయన మాటలు స్వీకరించడానికి, ఆయన మాటలు మన మనసులో దాచుకోవడానికి తగినట్టుగా ఆయన మన మనసులని, మన హృదయాలని, మన తలంపులని, మనలని సిద్ధపరిచేలాగున, తయారు చేయలాగున ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్యా మీ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మీ నామమును స్తుతించి, కీర్తించి, కొనియాడి, గణపరిచి మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతూ ఉండగా, కృపగల తండ్రి మాట్లాడేవాడా, ప్రతి వానితో మీరు మాట్లాడమని పదేపడుతున్నాను తండ్రి. మేమెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీ మాటలు మనం బలపరిచేలాగున్నా, మాకు శక్తి దయచేయలాగున్నా, మాకు ధైర్యాన్ని కలుగు చేయలాగున్నా మాతో మాట్లాడి మా హృదయాలను తెప్పరలు చేయమని ప్రాధేయపడుతూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నా ప్రియమైన సహోదరు, నా ప్రియమైన సహోదరుడా, మన కుటుంబాలు, మన జీవితాలు అర్థం కాని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ప్రయత్నాల్లో విజయం కనబడట్లా. ఎంతో కష్టపడుతూ ఉన్నాం, కష్టానికి తగిన ప్రతిఫలము కనబడట్లా. పిల్లల్ని పెంచి ప్రయోజకులు చేశాము, కానీ వాళ్ళ జీవితంలో సెటిల్మెంట్ స్థాయిని వారు అందుకోలేకపోతూ ఉన్నాం. వారి జీవితంలో వారి నుంచి ఏం ఆశపడుతున్నామో, ఆశపడుతున్నది వారి జీవితంలో మనకి అది కనిపించడంలా. కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి, కుటుంబాలని ఆర్థికంగా చూస్తూ ఉంటే బలహీనమైపోతున్న పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఓవరాల్గా మన ఫ్యామిలీని చూస్తూ ఉంటే అర్థం కాని పరిస్థితి మన లైఫ్లో కనబడతా ఉంది. రోజున ప్రేమైన సహోదరుని, ప్రేమైన సహోదరుడా, అర్థం కాని పరిస్థితుల్లో నీ జీవిత ప్రయాణం కొనసాగుతున్నట్లయితే, అర్థం కాని పరిస్థితుల్లో కుటుంబ ప్రయాణం కొనసాగుతున్నట్లయితే, ఏ మాట నన్ను బలపరిచి ధైర్యపరిచిందో ఆ మాటని, సజీవమైన మాటని నీతో పంచుకోవడానికి దేవుని సేవకుని, సహోదరునిగా ఇష్టపడుతూ ఉన్నా. బైబిల్లో ఉన్న సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు వాస్తవాలు, ఆయన చేసిన కార్యాలు వాస్తవాలు. అలాంటి ఆయన మాట్లాడిన మాట, చేసిన కార్యం రెండూ కలిపిన సందర్భాన్ని ఒకటి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నా. అందులోంచి దేవుడు మనతో ఇదే కాల సమయంలో మాట్లాడలాగున్నా ప్రార్థన పూర్వక దేని వాక్యాన్ని గమనిద్దామని మీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. లూకాసు సువార్తకు వచ్చినట్లయితే ఇక్కడ యేసు ప్రభుల వారు పేతురు గారిని తన శిష్యుల జాబితాలో చేర్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం.
సరస్సు దగ్గర ఆయన తన ప్రజలకి, తన దగ్గరకు వచ్చిన విశ్వాసులకి, వ్యక్తులకు, స్త్రీలకు, పురుషులకు ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నా. ఆయన వాక్యంలో ప్రత్యేకత ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఆయన వాక్యము గంభీరంగా ఉన్నదనే విషయాన్ని బైబిల్లో చూస్తాం. ఆయన వాక్యము, ఆయన వాక్య జ్ఞానము చాలా లోతుగా ఉన్నదనే విషయాన్ని మనం చూస్తాం. ఆయన బోధ శాస్త్రుల పరిశీలన బోధలా కాకుండా భిన్నంగా ఉన్నది అని చూస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రత్యేకత కలిగిన యేసు ప్రభువు వారు ఆ సరస్సు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే జనులు ఆయన మాటలు వినడానికి ప్రవాహం వలె వచ్చినప్పుడు అక్కడ ఆ సరస్సు తీరంలో స్థలం సరిపోకపోయింది. స్థలం సరిపోకపోయేసరికి అక్కడ 2 దోణులు ఉన్నాయి. ఆ దోణిలో ఒక దోణిని యేసు ప్రభువు సెలెక్ట్ చేసుకొని ఆ దోణిలో కూర్చొని కాస్త లోపలికి తోయమని చెప్పి ఆ దోణి దగ్గర ఉన్న వ్యక్తిని ఆయన అడిగి దోణిని కాస్త ఆ ఒడ్డు నుండి కాస్త లోపలికి నెట్టించుకొని అందులో కూర్చొని యేసే వాక్యం చెప్పడం మొదలుపెట్టా. వాక్యం అక్కడ వచ్చిన చూస్తే కనుక అది పేతురు గారిది అని వాక్యం చెప్తుంది. పేతురు గారు అక్కడే ఉన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక చేప కూడా పడలా. తెల్లవారి లేచి తెల్లవారి తన యొక్క నావని, తన వల్లని శుభ్రం చేసుకుంటా ఉన్నాడు. అదే దోణిలో, అదే నావలో యేసుప్రభువు కూర్చొని అక్కడ ఉన్న ప్రజలందరికీ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. వాక్యం ఎంతసేపు చెప్పారో తెలియదు కానీ వాక్య పట్టణము, వాక్య బోధన పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత పేతురు వైపు చూస్తూ అక్కడ పేతురు గారు యేసుప్రభువుకి ఒక చక్కని ఎన్కౌంటర్ అవుతా ఉంటుంది. నేను అంటాను, పేతురు గారు యేసు ప్రభువును చూసిన ఫస్ట్ టైం అదే ఉండాలి. ఎందుకనంటే అక్కడ ఫస్ట్ టైమే పేతురు గారు యేసు ప్రభు మాట్లాడము, వెంటనే పేతురు గారు యేసు ప్రభు శిష్యుల జాబితాలు చేరిపోవడాన్ని స్వార్థలన్నింటిలో కూడా మనం చూస్తాం. అంటే యేసు ప్రభువు, పేతురు మొట్టమొదటిసారిగా ముఖాముఖిగా వారు తలపడ్డా. నేను అంటాను, ఈ లోకసభ ప్రకారంగా యేసు ప్రభు పేతురు గారి నావలో కూర్చొని పేతురు గారు ముఖంలో ముఖం పెట్టి, కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే ఇక దోణిని లోతుకు నడిపించి వలవెయ్యి అని మాట్లాడతా. అప్పుడు పేతురు గారు యేసు ప్రభుతో మాట్లాడిన ఫస్ట్ మాటను చూస్తూ ఉంటాం. అయ్యా, రాత్రంతా మనం ప్రయాసపడ్డాము కానీ మాకు ఒక్క చేప కూడా దక్కలేదు. అయినా సరే నీ మాట చెప్పిన నేను వలవేస్తాను అని మాట్లాడిన మాటని అక్కడ చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే గనక, సీమోను ఏలినవాడ, రాత్రి ఎంతో మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దక్కలేదు. అయినను నీ మాట చెప్పిన వలలు వేత్తనని ఆయనతో చెప్పను. రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఎండ్ రిజల్ట్ ఏంటంటే జీరో. ఎండ్ రిజల్ట్ ఏంటంటే జీరో. ఈ పరిస్థితుల్లో ఏమీ సాధించలేని మేము, ఏమీ సంపాదించలేని మేము ఈ రోజున ఈ నామలో ఏం చేయాలో అర్థం కాకుండా మా వలలు బాగు చేసుకుంటామంటే నువ్వు మాకేదో చెప్పావు కాబట్టి ఆ మాటకి లోబడి మేము చెప్పిన పనిని మేము చేస్తాం అన్నట్టుగా ఆ యొక్క యేసుప్రభువు వారి మాటకి పేతురు గారు లోబడ్డారు. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, అనుకుందాం ఒకసారి అసలు పేతురు గారి బ్యాక్గ్రౌండ్, యేసు బ్యాక్గ్రౌండ్ని మనం చూస్తామంటే గమనిస్తూ వచ్చినప్పుడు పేతురు గారు చేపల వృత్తి వ్యాపారం చేసుకున్న వ్యక్తి అని బైబిల్ చెప్పుద్ది. యేసు ప్రభు వారి నాన్నగారు చూస్తూ వచ్చినట్లయితే కనుక ఆయన వడ్రంగి అని బైబిల్ చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో వడ్రంగాయన కొడుకుకి చేపలు పట్టడం ఏం తెలుస్తుంది? తెలియదు. అంత మాత్రమే కాదు, వాస్తవంగా గమనిస్తూ వచ్చినట్లయితే గనక యేసు ప్రభు ఉదయకాల సమయంలో ప్రజలతో ఆయన వాక్యాన్ని చెప్పి వారికి బోధిస్తూ ఉన్నా. ఉదయకాల సమయంలో ప్రజలతో మాట్లాడుతుంటే పేతురు గారు కూడా మాట చెప్తాడు, రాత్రంతా ప్రయాసపడ్డామని. అంటే రాత్రంతా వాళ్ళు వలవేస్తారు, ప్రయాసపడ్డారు. ఆ చేపలు పడాల్సిన టైంలో ప్రయత్నం చేశారు కానీ చేపలు పడలా. వాస్తవాన్ని గమనిస్తే కనుక చేపలు రాత్రికాల సమయంలోనే వేటగాళ్ళు వలవేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఉదయకాల సమయంలో ఇంకా చేపలు పడవు. ఎండవేడి వచ్చిన తర్వాత అవి చేపలు పట్టడానికి అది అనుకూల సమయం కాదు అని సముద్రం వేటకు వెళ్ళే వాళ్ళు చెప్తూ ఉంటాం. ఆ టైంలో యేసు ప్రభు గమనిస్తూ వచ్చినప్పుడు యేసు ఉదయకాల సమయంలో ఎండవేడిలో ప్రజలతో మాట్లాడారు. ఆ టైంలోనే పేతురు గారితో మన లోపలికి వెళ్దాము, వలవెయ్యి అని మాట్లాడుతున్నాడు. అంటే సిచ్యువేషన్ చూస్తామంటే యేసు ప్రభు చెప్పిన మాటకి వాస్తవానికి ఎక్కడ కనెక్ట్ కావట్లా. యేసు ప్రభు ఇప్పుడు వేద్దామన్నారు కానీ టైం చూస్తే అది వలవేసే టైం ఎంత మాత్రము కాదు, చేపలు పట్టే టైం ఎంత మాత్రము కాదు, చేపలు దొరికే టైం ఎంత మాత్రము కాదు. గమనించండి ఒకసారి. గమనించినట్లయితే గనక ఇలాంటి పరిస్థితుల్లో పేతురు గారికి వాస్తవం తెలుసు. పేతురు గారికి చేపలు పట్టే టైం కాదు అని తెలుసు. పేతురు గారికి ఈ టైంలో చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తే పడవు అని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో తనకున్న ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని, సముద్రంలో తన యొక్క ఎక్స్పీరియన్స్ని అంతా పక్కన పెట్టి పేతురు గారు దేవుని మాటకి లోబడటానికి ఇష్టపడ్డారు. గమనిస్తే దేవుని మాటకి లోబడడం వలన పేతురు జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్, ఎప్పుడు చూడని అద్భుతాన్ని
తను చూస్తున్నట్లుగా బైబిల్లో గమనిస్తూ ఉంటాం. గమనించిన ప్రియమైన సహోదరుడా, గమనిస్తూ వచ్చినప్పుడు ఒక మాట కనబడుతూ ఉంటుంది. సామెత గ్రంథంలో 16వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే గనక హృదయాలోచనలు మనుష్యుల వశము అంటాడు. మన ఆలోచనలన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. మన తలంపులు, మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటాయి. హృదయ ఆలోచనలు మనుష్యుల వశము అని అంటాం. అదే కీర్తన, అదే సామెత గ్రంథంలోనే మనం చూస్తున్నట్టయితే గనక, ఇంకాస్త ముందుకెళ్ళినట్లయితే గనక అక్కడ గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాం. చూస్తే గనక నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దంట. 5వ అధ్యాయానికి వచ్చినట్లు 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే, సామెత గ్రంథంలో 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే గనక 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఫస్ట్ లైన్ చూస్తూ వచ్చినప్పుడు నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు అని చెప్తూ, కాస్త పైకి వెళ్తే 5వ వచనంలో 6వ వచనంలో ఈ విధంగా చూడండి ఒకసారి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఆ తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హృదయ ఆలోచనలు మనలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వాస్తవానికి యేసు ప్రభు ఎక్స్పీరియన్స్ కంటే పేతురు గారికి సముద్రం ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ వాస్తవంగా చూస్తే. కానీ అనంత జ్ఞాని అయిన దేవుడు, సమస్తాన్ని తన కంట్రోల్లో కలిగిన దేవుడు పేతురు గారికి ఇప్పుడు వేద్దామంటే పేతురు గారు ఈ సామెత గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏ మాటలు కనబడుతున్నాయో ఆ మాటల ప్రకారంగా ఆయన చేశాడని చెప్పడానికి ఈ మాటలు మీకు కోట్ చేస్తా ఉన్నా. 5వ వచనం చూస్తే కనుక 5వ వచనం ఒకసారి, నీ ప్రబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. ఫస్ట్ థింగ్, నీ సొంత ఆలోచనని ఆధారం చేసుకోవద్దు. నీ కంప్లీట్ హార్ట్తో పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకముంచు అని మాట్లాడతా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి చూస్తే కనుక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారానికి లోబడు, అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఏం జరగబోతుందంటే, అప్పుడు ఆ రోజును చూస్తే కనుక ఆయన నీ త్రోవలను సరళం చేస్తాను. అంటే ఈ చదివిన సామెత గ్రంథంలో 3వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో మనం గమనిస్తున్న మాటలని పేతురు గారి లైఫ్తో ఆ సిచ్యువేషన్తో కంపేర్ చేస్తామంటే, పేతురు గారికి సముద్రం గురించి తెలుసు. తన సుబుద్ధిని ఆధారం చేసుకోవట్లా, దేవుని అధికారానికి ఆయన ఒప్పుకున్నాడు. తన జ్ఞానిని అనుకోవట్లా, తనకున్న ఎక్స్పీరియన్స్ని అంతా పక్కన పెట్టేస్తూ ఉన్నాడు. తనకున్న ఆ యొక్క అన్ని సంవత్సరాల సముద్ర అనుబంధాన్ని పక్కన పెట్టేస్తున్నాడు. ఒక ఆయన వచ్చి చక్కగా అన్ని వేల మందితో మాట్లాడి అతనితో మాట్లాడతామంటే ఆ యేసయ్య మాటల్లో ప్రత్యేకత తన హృదయాన్ని తాకింది. యేసయ్యకి అధికారం ఇవ్వాలి అన్న ఆలోచన అతను కలిగింది. యేసయ్య మాట చెప్పిన చేస్తే ఏం జరుగుతుందో చూడాలి అన్న తపన అతనిలో చూస్తూ ఉన్నా. గమనించిన ఒకసారి రోజున మనం అనుకోవచ్చు, మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నాం. నాకున్న జ్ఞానం నా ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సరిపోద్ది అనుకున్నాం. కానీ మన జ్ఞానం ఇచ్చిన దేవుడు మనకంటే గొప్ప జ్ఞాని విషయాన్ని మనం మర్చిపోతున్నాం. నాకున్న పేరు పలుకుబడి నా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సరిపోతుందేమో అనుకుంటున్నాం. కానీ మనకున్న పేరు పలుకుబడి కంటే అనుకున్న పేరు పలుకుబడి ఏమాత్రం అంచనాకి అందనంత గొప్పది అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నాం. నాకున్న బలం సరిపోదు అనుకున్నాం. కానీ బలము ఆయన స్వభావ లక్షణ విషయాన్ని మర్చిపోతా ఉన్నాం. నాకున్న సంపద సరిపోతుంది అనుకున్నాం. కానీ సంపద ఆయన చేతిలో, ఆయన కాళ్ళ కింద విషయాన్ని మర్చిపోతా ఉన్నాం. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈస్, నా చేతిలో ఉంది కదా, ఐ కెన్ సాల్వ్ థింగ్స్, ఐ కెన్ మెండ్ థింగ్స్, ఐ కెన్ సెట్ థింగ్స్ రైట్ అనుకున్నాం. కానీ వాస్తవముగా మనకంటే శ్రేష్టమైన వాడు, మనకంటే జ్ఞానం కలిగిన వాడు, మనకి ఏం కావాలో మనకంటే ఒక మెట్టు ముందు వెళ్ళి ఆలోచన చేసేవాడు మన పక్షంగా ఉన్నాడు అని ఆయన చేతిలోకి మన లైఫ్ ఇవ్వాలని, మన పరిస్థితి పెట్టాలి అనే ఆలోచన మనకు కలగడం లేదు. కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు విన్ ద రేస్. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ లైఫ్లో నువ్వు ఓడిపోతూ ఉంటే, నీ ప్రయత్నాల్లో నువ్వు ఓడిపోతూ ఉంటే, నువ్వు ఆలోచనలో ఓడిపోతూ ఉంటే, ఆలోచించి వేసే స్టెప్స్లో నువ్వు ఓడిపోతూ ఉంటే, ఐ టెల్ యూ వన్ థింగ్, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. అప్పుడు ఆయన నీ బౌండరీస్ని సరళం చేస్తాడు. అప్పుడు ఆయన నీ పరిస్థితుల్లో సరైన దారిని నీ కొరకు తెరవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి దేవుని సావుకునిగా ఇష్టపడుతూ ఉన్నా. పేతురు చేసిన పని అదే. హీ హాస్ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు గాడ్స్ వర్డ్. దేవుని మాటకి తనను తాను అప్పగించుకున్నాడు. యేసు చెప్పిన మాటకి, యేసయ్యకి పేతురుకి అసలు మునిపెప్పుడు పరిచయం లేదని, దట్ వాజ్ ద ఫస్ట్ ఎన్కౌంటర్.
యేసు ప్రభు పేతురు కలుసుకొని మాట్లాడిన మొట్టమొదటి సందర్భం అది. ఆ మొదటి సందర్భంలోనే పేతురు గారు యేసయ్య మాటని గౌరవించి యేసయ్య మాటకి లోబట్టానికి ఒక డెసిషన్ తీసుకున్నాడు. చూశారా? ఆ డెసిషనే తన లైఫ్లో ఎవరు ఊహించిన స్థాయికి వెళ్ళడానికి మొదటి కారణమైంది. ఆ రోజు మొదలుకొని పేతురు లైఫ్ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్, శిష్యులందరిలో గొప్పవాడిగా మారిపోయాడు. మొదటిసారి స్వార్థ చెప్పిన శిష్యుల్లో పేతురు గారు మనం చూస్తాము. 1000 మంది మార్చబడ్డారు. అపోస్తలుల 2వ అధ్యాయంలో 1000 మంది మార్చబడ్డ. ఆ తర్వాత సంఘము పేతురు గారి ద్వారానే స్థాపించబడింది. పేతురు గారి ద్వారానే సంఘము విస్తరించింది. అది మాత్రమే కాదు, పేతురు గారు యేసయ్య శిష్యుల్లో ఘనమైన ప్రత్యేక శిష్యుడిగా పరిగణలోకి తీసుకోబడ్డాడు. కారణము పేతురు గారు యేసయ్య మాటకి లోబడటం. యేసయ్య మాటకి లోబడి తన సుబుద్ధిని ఆధారం చేసుకోక, తన ఎక్స్పీరియన్స్ని ఆధారం చేసుకోక, తన బలాన్ని ఆధారం చేసుకోకుండా, తన ఆలోచనని ఆధారం చేసుకుండా, తన మీద తాను ఆధారపడకుండా దేవుని ఆధారపడ చూసారా? దాట్ మేడ్ ద హోల్ డిఫరెన్స్. ప్రేమైన సహోదరు, ఇది కాల సమయంలో నీతో మాట్లాడుతున్నా. నీ లైఫ్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని నువ్వు ఫేస్ చేయాలనుకుంటే కనుక ఇంతకాలం నీ లైఫ్ని నువ్వే మెంటల్ ట్రై చేసావు. నీ లైఫ్ని నువ్వే సాల్వ్ చేయడం ప్రయత్నం చేస్తావు. నీ లైఫ్ని నువ్వే సెట్ చేయడం ప్రయత్నం చేస్తావు. వీ కెనాట్ టు చేంజ్ హ్యాండ్స్. ఇదే కాల సమయంలో నీ చెయ్యి మారి నీ లైఫ్ని యేసయ్య చేతిలో పెట్టడానికి, నీ ఆలోచనని ఆయన చేతబట్టడానికి, నీ పరిస్థితిని ఆయన చేతబట్టడానికి వై కెనాట్ యూ టేక్ ఎ వైజ్ గుడ్ డెసిషన్? ఆలోచించే ఒకసారి. బికాస్ వన్ హూ క్రియేటెడ్ us has marvelous brain. He is marvelous than words can ever imagine, than words can ever match. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయనని వర్ణించడానికి ఏ మాట చాలదు. ఆయన వర్ణించే వ్యక్తి ఈ భూప్రపంచం మీద ఒక్కడు కూడా లేదండి. ఒక్కడు కూడా లేని అంత అనంత జ్ఞానిని దేవుని చేతిలోనికి ఎందుకు నీ జీవితాన్ని పెట్టలేకపోతా ఉన్నా? అంత అనంత జ్ఞాని చేతిలోనికి నీ పరిస్థితిని, నీ సమస్యని ఎందుకు పెట్టలేకపోతున్నావు? అంత అనంత జ్ఞాని చేతిలోనికి నీ కుటుంబాన్ని ఎందుకు పెట్టలేకపోతా ఉన్నా? ఒక చిన్న ఆలోచన. పేతురు గారు తన ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టాడు. యేసయ్య మాటకి లోబడి ఆ మాట ప్రకారం చేయడానికి హీ హ్యాస్ డిసైడెడ్. ప్రియమైన సోదరు, నీ లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ చూడాలనుకుంటే, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ని చూడాలనుకుంటే కనుక నీ నిర్ణయం మీదే నీ ఫ్యూచర్ ఆధారపడింది. నీ నిర్ణయం మీదే నీ భవిష్యత్తు ఆధారపడింది. నిజంగా దేవునితో అనుబంధాన్ని కలిగిన భక్తులు ఆయా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటని మీకు జ్ఞాపకం చేస్తావు. 37వ కీర్తనలో దావీదు గారు ఒక మాట అంటాడు. 5వ వచనం చూస్తే కనుక, నీ మార్గము యెహోవాకు అప్పగింపము, నువ్వు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. డేవిడ్ ఈజ్ సజెస్టింగ్ us, మనకు సలహా ఇస్తున్నాడు. నీ మార్గము యెహోవాకు అప్పగించు, నువ్వు ఆయన నమ్ముకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. పేతురు విషయం అదే జరిగిందండి. అక్కడ తన మార్గాన్ని దేవునికి అప్పచెప్పాడు. దేవుడు చెప్పిన మాటని నమ్మాడు. తన లైఫ్లో మునుపు ఎప్పుడు చూడని ఒక అద్భుతాన్ని తన కళ్ళతో తానే చూడగలిగాడు. ఆ రోజున ప్రియమైన సహోదరుడా, నేను మాట చెప్తాను ఇష్టపడదా. ఇంక మాట నన్ను చాలా ధైర్యపరిచింది. God has a way of bringing good things out of wrong turns. God has a way of bringing good things out of wrong turns. మన దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, ఓడిపోతున్న పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో, ఏం చేయలేని పరిస్థితుల్లోంచి మనకు అవసరమైన ఘనమైన వాటిని తీసుకురాగలిగే సామర్థ్యం కలిగిన వాడు నీ దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. He has the ability, he has the strength which no one can ever imagine. ఎవరు ఆలోచన చేయలేనంత గొప్ప బలము, గొప్ప శక్తి నీ దేవుడు మాత్రమే కలిగి ఉన్న విషయాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నా. He has the ability to turn your life. He has the ability to turn your family. He has the ability to turn the situation. Only thing is, ఆ పరిస్థితి ఆయన చేతిలో పెట్టగలగాలి. నీ పరిస్థితిని ఆయన చేతిలో పెట్టగలగాలి. అప్పుడే నీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ని, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ని నీ లైఫ్లో నువ్వు అనుభవించడానికి నీ క్రీస్తు నిన్ను
చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. నా ప్రియమైన సహోదరుని, ప్రియమైన సహోదరుడా, నీ జీవితాన్ని క్రీస్తు ప్రభు చేతిలో పెట్టు. పుట్ యువర్ మ్యాప్ ఆఫ్ లైఫ్, పుట్ యువర్ మ్యాప్ ఆఫ్ లైఫ్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్. నీ జీవితాన్ని, నీ జీవిత మ్యాప్ని ఆయన చేతిలో పెట్టు. నీ డైరెక్షన్స్ కాదు దేవా, నా ఆలోచనలు కాదు, నీ తీర్మానం స్థిరపరచండి. నా నిర్ణయం కాదు, నీ తీర్మానం స్థిరపరచండి. నా డెసిషన్స్ కాదయ్యా. లెట్ యువర్ థింకింగ్ ప్రివైల్, లెట్ యువర్ డెసిషన్స్ ప్రివైల్ అని దేవుని చేతుల్లోనికి మా లైఫ్ అని పెట్టగలిగితే, నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సోదరుడా, ఆ రోజు నుంచి నీ లైఫ్లో అద్భుతాలను చూడడం మొదలవుతుంది. బికాస్ దాట్ హ్యాపెన్ టు మీ. నిజంగా ఈరోజు చాలామంది ధైర్యంగా మాట చెప్తున్నాను దేవుని నామ ఘనత కొరకై. నా స్వరం బాగుంటుంది అని చెప్పి చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నిజంగా యాక్చువల్లీ ఐ స్టామర్, నాకు నత్తి ఉండేది. ఏదైనా మాట్లాడాలంటే చాలా కష్టంగా నేను మాట్లాడేవాడిని. అది ఏదైనా ఇంకాస్త టెన్షన్ టైమ్స్ అయితే మరీ కష్టం. అది నేను అనుకున్నాను, నా ఈ స్వరంతో నేను దేవుని పరిచర్య ఏం చేయగలుగుతాను? అమ్మ నాన్న ఏదో దేవుని పరిచర్యకి నన్ను సమర్పించారు, కానీ దేవుని పరిచర్య చేసేంత ఆ స్థాయి నాకు లేదు. బికాస్ స్టామర్, నాకు నత్తి ఉంది, చేయలేనని చెప్పి చాలా సంవత్సరాలు దేవుని పరిచర్యకి నేను దూరంగానే ఉన్నాను. ఆ తర్వాత నాన్నగారు దేవుని పిలుపుని అందుకుని దేవుని రాజ్యాన్ని చేరిన తర్వాత నేను దేవునికి సమర్పించుకోవాల్సిన టైం నాకు వచ్చినప్పుడు నేను చేసిన మొదటి ప్రార్థన ఇదే, దేవా నేను నా మాట తీరు నీకు తెలుసు. ఐ కెనాట్ స్పీక్. మాట్లాడితే చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాను. అవతల కొన్ని మాటలు అర్థం కానంత ఫాస్ట్గా మాట్లాడతాను. అందులో కొన్నిసార్లు కొన్ని అక్షరాలు నాకు తిరిగేవి కాదు, నత్తిగా మాట్లాడేవాడిని. అదే నా ఫస్ట్ ప్రేయర్. లార్డ్, యు నో మై సిచ్యువేషన్. నేను మాట్లాడగలిగే స్థితి ఏంటో నీకు తెలుసు. నన్ను గనక నీ కొరకు ఘనమైన ఒక పనికొచ్చే పాత్రగా మీరు చేయగలిగితే నేను మీ కొరకు వాడబడతా. ఒక నిర్ణయం, ప్రార్థన పూర్వకంగా దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకొని దేవునికి నన్ను నేను ఆ రోజున అప్పగించుకున్నా. నిజంగా ఎప్పుడైతే నన్ను నేను దేవునికి అప్పగించుకున్నానో నాకు తెలియకుండానే నత్తిగా మాట్లాడి నేను స్పష్టంగా మాట్లాడడం మొదలైపోయింది. నాకు తెలియకుండానే ఫాస్ట్గా మాట్లాడి నేను అర్థమయ్యేలా మాట్లాడడం మొదలవుతోంది. నాకు అర్థం అవ్వలా. నిజంగా నాలో నత్తి పోయింది, ఈ స్టామరింగ్ పోయింది. ఫాస్ట్గా మాట్లాడే వేణో మామూలుగా అర్థమయ్యేలా మాట్లాడుతున్నాను అనేది నాకు స్టార్టింగ్ అర్థం కాల. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏంటిది, నా మాటల్లో చేంజ్ వస్తుంది ఏంటి, నేనేంటి ఇంత చక్కగా మాట్లాడతానేంటి అనుకుంటే అప్పుడు ఐ రియలైజ్డ్ దేవునికి నన్ను అప్పగించుకున్నాను. నాలో నత్తిని దేవుడు తీసేశాడు, స్టామరింగ్ని దేవుడు తీసేశాడు, ఫాస్ట్గా మాట్లాడే తీరుని దేవుడు తీసేశాడు. ఒక ఘనమైన స్వరాన్ని ఆ నామాన్ని కనపరచడానికి దేవుడు నాలో క్రియేట్ చేశాడు. దేవునికి నన్ను అప్పగించుకున్నప్పుడు, దేవుడిని ఇంత గొప్పగా ఆయన పరిచయంలో వాడుకున్నప్పుడు, వై కెనాట్ హీ టర్న్ యూ ఇంటూ ఎ మిరాకిల్? నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడి తన నామమైకి మారమై ఎందుకు నడిపించలేడు అని ఒక విషయాన్ని మీకు బయలుపరచడానికి, మీకు చెప్పడానికి దేవుని సేవకునిగా ఇష్టపడుతూ ఉన్నా. బికాస్ వెన్ గాడ్ హ్యాస్ టర్న్ మీ ఇంటూ సంథింగ్, గాడ్ కెన్ టర్న్ యూ ఇంటూ సంథింగ్ విచ్ యూ కెన్ నెవర్ ఇమాజిన్. నీవు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత గొప్పగా దేవుడు నిన్ను తన నామానికి మాత్రమే నడిపించగలడు. నడిపిస్తున్న విషయాన్ని నా అనుభవంలోంచి మాట్లాడటానికి ఇష్టపడుతున్నానమ్మా. బికాస్ హీ హ్యాస్ టర్న్ మీ. When he has turned me into something, he can turn you also. నిన్ను కూడా దేవుడు తన నామవికి మారదమై నడిపించగలడు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. సో నీ లైఫ్ మ్యాప్ని ఆయన చేతిలో పెట్టు. పుట్ యువర్ మ్యాప్ ఆఫ్ లైఫ్ ఇంటూ గాడ్స్ హ్యాండ్. నీ మ్యాప్ నువ్వు డ్రా చేయొద్దు, దేవుడు డ్రా చేయాలని, దేవుడు నడిపించాలని, దేవుడిని నిన్ను తన కొరకు వాడుకోవాలని, దేవునికి నిన్ను అప్పగించుకునే వ్యక్తిగా ఎప్పుడు నువ్వు సిద్ధపడతావో, you will turn into something else which you also can never imagine. అంత గొప్పగా నువ్వు వాడబడతావు అని చెప్పడానికి ఇష్టపడతాను. పుట్ యువర్ ప్లానింగ్ ఇంటూ గాడ్స్ హ్యాండ్. నీ ఆలోచనలు కాదు, నీ నిర్ణయాలు కాదు, నీ ఆలోచనని, నీ నిర్ణయాలని దేవుని చేతిలో పెట్టు. ఎందుకంటే నేను సృష్టించిన వాడు నీకంటే తెలివైన వాడు, నేను సృష్టించిన వాడు నీకంటే ఘనమైన వాడు, నేను సృష్టించిన వాడు నీకంటే గొప్పవాడు. తన ఆలోచనలు, తన క్రియలు ఎప్పటికీ
నీకు బ్యాలెన్స్ కాలేవు, నీకంటే గొప్పగానే ఉంటాయి. సో పుట్ యువర్ ప్లానింగ్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్. ఈ రెండు మనం చేయగలిగితే, మన లైఫ్ మ్యాప్ని ఆయన చేతులు పెట్టగలిగితే, మన ప్లానింగ్ని ఆయన చేతులు పెట్టగలిగితే, గాడ్ కెన్ టర్న్ యూ ఇంటూ సంథింగ్. పేతురు లైఫ్ అంతా జరుగుతుందండి. రత్నంతో ప్రయాసపడ్డాడు, ఒక్క చేప సాధించలా. నిజంగా దాని మీదే వాడి జీవనాధారం కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇంటికి ఒట్టి చేతులతో వెళ్ళాల్సిన పరిస్థితి అయింది. అదే సరస్సులో అదే రాత్రి పేతురుతో పాటు, పేతురు నావతో పాటు ఇంకా చాలా నావలు ఇల్లు ఉంటాయి. వాళ్ళు చేపలు పట్టి వాళ్ళు ఆ చేపలు అమ్ముకొని సంతోషింటికి వెళ్తామంటే అడుగుండొచ్చు, ఏమయ్యా మాతో పాటు వచ్చావు కదా, మాకు బాగానే వచ్చాయి, నీకేంటి ఎలా వచ్చింది? సమాధానం లేదు పేతురు దగ్గర. ఆ సరస్సులో ఉన్న చేపల్లో అనేక ఫ్యామిలీస్కి ఉపయోగకరంగా ఉన్నాయి, కానీ పేతురికి ఉపయోగకరంగా లేదు. ఆ రాత్రి కష్టపడ్డాడు కానీ రిజల్ట్ వాజ్ నిల్. కష్టపడ్డాడు కానీ ఇంటికి ఏం తీసుకెళ్ళాక ఖాళీ చేతులతో వెళ్ళాల్సిన పరిస్థితి. కష్టపడ్డాడు కానీ ఎందుకయ్యా నువ్వు సాధించలేకపోయానంటే చెప్పడానికి సమాధానం లేని ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో పేతురు గారు యేసయ్య మాటకి లోబడి యేసయ్యకి తనను తాను అప్పగించుకుంటే, సరేనయ్యా మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్పిన మాట ప్రకారంగా నేను చేస్తాను అనే డెసిషన్ తీసుకున్నాడు. ప్రియమైన సహోదరుడా, ఒక కంసాలి బంగారం ముద్దను తీసుకొని దాన్ని కరిగిస్తూ ఉంటాడు. కరిగించే కంసాలికి తెలుసు ఈ బంగారం ముద్ద ఏం చేయాలో, ఈ ముద్దని ఎలాంటి ఆభరణంగా చేయాలో ఆ కంసాలికి తెలుసు. ఒక వడ్రంగి పని చేసి ఆయన ఒక కమ్మిని తీసుకొని నిలబడ్డాడు. ఆ కమ్మి పట్టుకున్న వడ్రంగి ఆయన తెలుసు ఆ కమ్మిని ఏ షేప్లోకి తీసుకురావాలో. అంటే ఒక కంసాలాయనికి తన బంగారాన్ని ఏం చేయాలో, ఒక వడ్రంగానికి తన చేతిలో ఉన్న ఆ కమ్మిని ఏం చేయాలో తెలిసినప్పుడు నీ లైఫ్ని, నా లైఫ్ని ఆయన చేతిలో చిక్కుకున్నవాడు, నన్ను ముద్ది వచ్చే వరకు ముద్దాడేవాడు, శంకరుడు నడిపించేవాడికి మన జీవితాన్ని ఎలా మలచాలో, ఎలా తీసుకెళ్లాలో తెలియదంటారా? తెలియదు అని అనుకుంటున్నాం కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు మైండ్ థింగ్స్ ఆన్ అవర్ ఓన్. తెలియదు అనుకుంటున్నాం కాబట్టి మన పరిస్థితిని మనమే చక్కదిద్దాలి నా ఆలోచన ధోరణిలోనికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, నా లైఫ్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు, నన్ను ఒక పనికొచ్చే పాత్రగా క్రీస్తు నన్ను వాడుకుంటున్నప్పుడు, పేతురు గారి లైఫ్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు, ఆయన పేతురు గారి లైఫ్లో మునుపెప్పుడు అద్భుతాలను చూసినప్పుడు నీ లైఫ్ని ఆయన చేతిలో పెట్టగలిగితే నువ్వు అద్భుతాలని చూడలేవా? ఆలోచించే ఒకసారి. ప్రియమైన సహోదరుడా, నువ్వు ఏ దేవుని కలిగి ఉన్నావో ఆయన నీ గురించి ఒక ఉన్నతమైన ప్రణాళికని కలిగి ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. ఉన్నతమైన ప్లానింగ్ కలిగి ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. ఉన్నత నిర్ణయాలు కలిగి ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు. సబ్మిట్ యువర్ వైస్, కమిట్ యువర్ వైస్. నీ ఉద్దేశాలని, నీ ఆలోచనలని, నిర్ణయాలని, నీ మ్యాప్ని, సమస్తాన్ని ఆయన చేతిలో పెట్టు. హీ కెన్ సెట్ థింగ్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్. నీ కొరకు, నీ మేలు కొరకు, నీ మంచి కొరకు, నీ కుటుంబం కొరకు అన్నిటిని ఆయన సరిదిద్దగలడు, సరి చేయగలడు. ఇప్పుడైతే పేతురు గారు యేసే మాట విని యేసు చెప్పిన ప్రకారంగా నావను లోతు నడిపించి వల వేశారు. అక్కడ వాక్యం చెప్తుంది ఆ వల నిండా చేపలు పడ్డాయి. ఎన్ని చేపలోనంటే లాగడానికి ప్రయత్నం చేస్తా ఉంటే పేతురు గారి బలం సరిపోవట్లా. ఆశ్చర్యపోతున్నాడు, ఏం జరిగింది? ఇది చేపలు పట్టే టైం కాదు, వల వేసే టైం కాదు, చేపలు దొరికే టైం కాదు. కానీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? ప్రయత్నం చేస్తున్నాడు, తన శక్తిని అంతా కూడగట్టుకొని లాగే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ తన వల్ల కావట్లా. దగ్గరలో తన వాళ్ళు కనబడితే వాడికి సైగ చేసి రమ్మని చెప్తే వాళ్ళు నావలో వస్తే ఆ నావని వాళ్ళు పేతురు కలిసి ఎంతమంది నాకు తెలియదు కానీ లాగుతామంటే 2 దోణులు మునిగిపోయేంతగా చేపలు పడ్డాయండి ఆ రోజున. ఎప్పుడైతే పేతురు యేసయ్యకి తన లైఫ్ను పెట్టాడు, యేసయ్య చేతిలో తన లైఫ్ను పెట్టాడు, మునిగిపోయేంత విస్తారమైన దీవెన ఆ రోజున తన లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాడండి. ఆశ్చర్యపోయాడు పేతురు. అంత సంపద అక్కడ ఉందని ఆయన కూడా తెలియదేమో, కానీ ఉండుంటే అందులో కనీసం 10 చేపలైన రాత్రి పడుండేగా. రాత్రి ఒక్కడు కూడా పడలేదు. తెల్లారు లేస్తే వేళ కాని వేళలో వల వేస్తే
2 దోణులు మునిగిపోయిన చేపలు అక్కడి నుంచే వచ్చాయి, ఆ సరస్సులోంచే వచ్చాయి. చూసారా, అక్కడే ప్రయత్నం చేశాడు, పేతురు ఓడిపోయాడు. యేసేని పెట్టుకుని ప్రయత్నం చేశాడు, విజయం సాధించాడు. సో నా ప్రియమైన సోదరుడా, ఇప్పుడు నీ ప్రయత్నము యేసేని పెట్టుకుని ప్రయత్నం చేయి, యేసే మీద ఆధారపడి ప్రయత్నం చేయి, నీ లైఫ్ని యేసే చేతిలో పెట్టి ప్రయత్నం చేయి. యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. అదే చిన్న చేంజ్. రాత్రి పేతురు ఒక్కడే వెళ్ళాడు, తెల్లవారి పేతురు యేసేని పట్టుకొని వెళ్ళాడు. రాత్రి పేతురు తన బలం మీద ఆధారపడ్డాడు, తెల్లవారి పేతురు యేసే మాట మీద ఆధారపడ్డాడు. రాత్రి పేతురు సమయాన్ని చూశాడు, తెల్లవారి పేతురు సమయాన్ని కాదు క్రీస్తు మాటను వింటున్నాడు. ప్రియమైన సహోదరుడా, నువ్వు కలిగిన దేవుడు నీ ఆలోచన కంటే, నీ ఉద్దేశాల కంటే, నీ అంచనా కంటే, నీ ఊహల కంటే ఘనమైన విషయాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోద్దని నీ సహోదరునిగా ప్రేమతో ఈ మాట నేను తెలియచేస్తా ఉన్నా. God has everything under his control. సమస్తాన్ని ఆయన తన అధీనంలో పెట్టుకున్నాడండి. ఆయన నీ ప్రభువు అయినాడు. ఆయన దేన్నైనా సరే చీదాటిపోయిన దాన్ని చేతులు పెట్టగలిగే సామర్థ్యము ఆయన కలిగి ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన కొరకు ఏమైనా చేసే సాహసం చేయగలిగిన వాడు ఆయన దేవుడిగా కలిగి ఉన్నాడు. ఆలోచన చేయి. ఇంత గొప్పవాడు, ఎంత బలమైన వాడు, ఇంత జ్ఞానం కలిగిన వాడు, ఇంత సర్వశక్తిమంతుణ్ణి నువ్వు దేవునిగా కలిగి ఉండి నీ పరిస్థితి ఆయన చేతిలో పెట్టలేకపోతున్నావేమో. ఈరోజున ఒకవేళ నా ప్రియమైన సహోదరుడా, నీ నామని, నీ జీవితాన్ని నువ్వే నెట్టుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తావంటే ఐ సజెస్ట్ యూ టేక్ జీసస్ విత్ యూ. యేసు నీతో పాటు తీసుకుని వెళ్ళు. నీ సమస్యను బయటకు రావడానికి నువ్వే శతవిధాల ప్రయత్నం చేస్తుంటే ఐ సజెస్ట్ యూ టేక్ జీసస్ విత్ యూ. నీ కుటుంబాన్ని సెట్ చేసుకోవడానికి నువ్వే నీ బుర్రంతా ఉపయోగించి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటూ చివరాఖరులో సాధించలేకపోతున్నావు అంటే ఐ సజెస్ట్ మై డియర్ ఫ్రెండ్, టేక్ జీసస్ విత్ యూ. యేసయ్య పేతురు దగ్గర ఉన్నప్పుడు పేతురు ఓడిపోలా. పేతురులో నిరుత్సాహం అంతా పోయింది, ఓటమి భారమంతా పోయింది. నేను అనుకుంటాను పేతురు గారి ఆ 2 నావల నిండా చేపలు పట్టిన ప్రజలందరూ ఆ సరదాగా వచ్చినప్పుడు ఇందులో 2 దోణుల నిండా చేపలు పట్టారండి పేతురుని ఆయన అని చెప్పడం కోసం పాపులర్ అయిపోయి ఉంటాడేమో కదా చెప్పుకుంటా ఉంటే. పేతురుని చూస్తామంటే ఇతనేనండి 2 నావలు పట్టాడండి, 2 నావలు చేపలు పట్టాడండి. అంతకుముందు ఎప్పుడు కూడా అన్ని చేపలు ఉన్నాయని ఎవరికి తెలియదండి అని చెప్పి పేతురు గారిని చూసినప్పుడు, ఆ సరస్సుకి వెళ్ళినప్పుడు, ఆ దోణులను చూసినప్పుడు ప్రజలందరూ ఆ విషయాన్ని చూసిన అందరూ కూడా మాట్లాడుకుని ఉంటారు కదా. దేవుని కార్యము అంత గొప్పగా ఉంటుంది. ప్రజలు మాట్లాడుకునే అంత గొప్పగా, ప్రజలు ఆశ్చర్యపడే అంత గొప్పగా, ప్రజలు విస్మయం చెందేంత గొప్పగా దేవుని కార్యము ఉంటుంది. అంత గొప్పగా ఆయన తన కార్యం చేయాలంటే కంటికి కనపడని, చెవికి వినపడని, హృదయానికి గోచరం కాని కార్యాలని ఆయన చేయాలంటే ఓన్లీ థింగ్ ఈజ్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. సమస్తాన్ని ఆయన చేతిలో పెట్టు. నీ పరిస్థితిని ఆయన చేతిలో పెట్టు, నీ ఆరోగ్యాన్ని ఆయన చేతిలో పెట్టు, నీ ఆర్థికాన్ని ఆయన చేతిలో పెట్టు, నీ సమస్యలని ఆయన చేతిలో పెట్టు. వాట్ ఎవర్ యూర్ ఫేసింగ్ రైట్ నౌ, పుట్ ఇట్ ఇన్ గాడ్స్ హ్యాండ్ అండ్ సీ వాట్ హీ ఈస్ గోయింగ్ టు డూ. ఆయన చేతిలో పెట్టి ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన ఎలా చేయబోతున్నాడు అని చూడటానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఐ కెన్ టెల్ యు వన్ థింగ్ బోల్డ్లీ, హీ విల్ నెవర్ లెట్ యూ డౌన్. ఆయన ఎప్పటికీ తలదించుకుని లాగా నిన్ను చేయడు. చాలా ప్రియమైన సహోదరుడా, we have a king called Jesus who can come with you, who can enter into your situations, your struggles, your pains, your failures and everything you're going through right now. యేసుతో వెళ్ళటానికి, యేసుని తీసుకుని వెళ్ళటానికి, ఆయన అధికారానికి ఒప్పుకోవటానికి, ఆయన ప్రక్కన కూర్చోవడానికి, ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి నువ్వు ఒప్పుకోగలిగితే, just believe his words, you will be a miracle. Your life will be a miracle. అంత గొప్ప అద్భుతాలని నువ్వు చూడాలని దేవుని సేవకునిగా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. నా జీవితాన్ని అద్భుతంగా మలచిన దేవుడు నీ జీవితం అద్భుతంగా మలచాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అట్టి కృప, అట్టి సహాయం మన ప్రభు మనకందరికీ నిండుగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన మాట అంతటిని బట్టి నీకు వందనాలు తండ్రి. It is not we who can change our life, but you.
మన జీవితాన్ని సెట్ చేసుకోగలిగే స్థితి, స్తోమత, సామర్థ్యము మాకు లేదు, కానీ మీకు సంపూర్ణంగా ఉన్నది అని మరొకసారి మాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు తెలుస్తాం తండ్రి. మా స్థితులలో, మా కుటుంబంలో, మా పరిస్థితుల్లో మార్పును చూడాలని అంటే మీ అధికారానికి ఒప్పుకున్నప్పుడు మాత్రమే, మీ అధీనానికి ఒప్పుకున్నప్పుడు మాత్రమే, మీ చేతిలో పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమని మేము తెలుసుకున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో మేము విన్న ఈ మాటలని మా హృదయంలో దాచుకొని ఈ మాటల ప్రకారంగా మేము చేసి మా జీవితం ఒక అద్భుతం కాగలగటానికి, మా జీవితంలో అనేక అనుభవాలు గుండా మేము కూడా వెళ్ళగలగటానికి మాకు సహాయం పదేపడుతూ ఈ చిన్న మాటతో మమ్మల్ని దీవించి బలపరిచి నీ శక్తితో మమ్మల్ని ముందుకు నడిపింపు చేయమని అడుగుతూ, ఒకవేళ మేము ప్రార్థనలు బలహీనమైపోతాయి, విశ్వాసాలు బలహీనమైపోతాయి, ఒకప్పుడున్న భక్తిలో ఈ రోజున మాలో ఆ భక్తి కనబడకుండా ఉన్నట్లయితే మమ్మల్ని మన్నించి మరొక అవకాశం మాకు దయచేయమని అడుగుతూ, మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, కాపుదల మనకి మన కుటుంబాలకు తోడుగా ఉండి ఆయన నామముకి మాత్రమై బలపరిచి, స్థిరపరిచి, సాక్షార్థమై నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరి ప్రేమలో పేరు పేరున నేను తెలియజేస్తున్నాను, ఈ వారము మన పరిస్థితుల్ని దేవుని చేతుల్లో పెడదాం. వాట్ ఎవర్ సిచ్యువేషన్, ప్రాబ్లం, స్ట్రగుల్ యూర్ గోయింగ్ త్రూ, మై డియర్ ఫ్రెండ్, ఐ టెల్ యూ, పుట్ ఎవ్రీథింగ్ ఇన్ జీసస్ హ్యాండ్స్. ప్రతిదాన్ని దేవుని చేతిలో పెట్టు. ఆయన ఎలా చేస్తున్నాడో, ఏ విధంగా చేస్తున్నాడో నీ లైఫ్లో నీ ఎక్స్పీరియన్స్ని అనేకులతో షేర్ చేసుకున్నట్టుగా దేవుడు నేను నడిపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ హిస్ గ్లోరీ. ఆమేన్.